హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ మనం వన్ ఆఫ్ ద ఫేమస్ కార్టూన్ షో అయిన ఆగీ అండ్ ద కాక్రోచెస్ గురించి కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ని తెలుసుకుందాం. లైక్ ఆగీ అండ్ ద కాక్రోచెస్ని ఎవరు క్రియేట్ చేశారు? ఆగీ అండ్ ద కాక్రోచెస్ వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు? ఆగీ అండ్ ద కాక్రోచెస్లోని ఏ ఎపిసోడ్స్ని బ్యాన్ చేశారు? అసలు జాక్ ఆగీకి ఏమవుతాడు? బ్రదరా, కజినా లేక నేబరా? లాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వితౌట్ వేస్టింగ్ టైమ్, లెట్స్ బిగిన్ ద వీడియో. ఆగీ అండ్ ద కాక్రోచెస్ ఒక ఫ్రెంచ్ యానిమేటెడ్ చిల్డ్రన్స్ టీవీ సిరీస్. దీన్ని ఫ్రాన్స్కి చెందిన జీన్ వైవెస్ రెయిన్బోర్డ్ అనే వ్యక్తి క్రియేట్ చేశారు. ఫ్రాన్స్లో ఆగీ అండ్ ద కాక్రోచెస్ని ఆగీ ఎట్లెస్ కఫాట్స్ అనే పేరుతో బ్రాడ్కాస్ట్ చేస్తారు. మీలో చాలామంది ఆగీ అండ్ ద కాక్రోచెస్ రీసెంట్గా లాస్ట్ 10 yearsలో స్టార్ట్ అయిన షో అనుకోవచ్చు. కానీ అది తప్పు. ఆగీ అండ్ ద కాక్రోచెస్ని 1998లో రిలీజ్ చేశారు. దీని ఫస్ట్ ఎపిసోడ్ని 6th September 1998లో బ్రాడ్కాస్ట్ చేశారు. దీంట్లో టోటల్ 7 seasons విత్ 501 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ ఎపిసోడ్ రన్ టైమ్ అప్రాక్సిమేట్లీ 7 minutes వరకు ఉంటుంది. ఇండియాలో ఫస్ట్ టైం ఆగీ సిరీస్ని 2009లో నిక్లోడియన్ ఛానల్లో టెలికాస్ట్ చేశారు. అండ్ ఈ ఛానల్లో ఆగీ అండ్ ద కాక్రోచెస్వి 4 seasons టెలికాస్ట్ అయ్యాయి. ఆ తర్వాతి ఎపిసోడ్స్ అంటే 5th season నుండి అన్ని ఎపిసోడ్స్ని కార్టూన్ నెట్వర్క్లో టెలికాస్ట్ చేశారు. మీకు తెలుసా, ఆగీ అండ్ ద కాక్రోచెస్ని టామ్ అండ్ జెర్రీ నుండి ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేశారు. అందుకే ఇది కూడా ఒక నాన్ డైలాగ్ షో, అంటే ఇందులోని క్యారెక్టర్స్కి డైలాగ్స్ ఉండవు. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఆగీ అండ్ ద కాక్రోచెస్లో డైలాగ్స్ వినిపిస్తాయి కదా అని. అవును, అది కరెక్టే, కానీ అది ఇండియాలో మాత్రమే. మన ఇండియన్ ప్రొడ్యూసర్స్ కొంత క్రియేటివిటీని యాడ్ చేసి వాటిలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఒక్కో బాలీవుడ్ యాక్టర్ వాయిస్ని యాడ్ చేశారు. లైక్ ఆగీకి షారుఖ్ ఖాన్ వాయిస్, జాక్కి సన్నీ డియోల్, బాబ్కి శక్తి కపూర్. 3 కాక్రోచెస్ అంటే పప్లుకి పరేష్ రావల్, టప్లుకి అక్షయ్ కుమార్ అండ్ జప్లుకి సునీల్ శెట్టి లాగా వాయిసెస్ మిమిక్రీ చేసి డబ్బింగ్ చేశారు. నంబర్ 1, ఆగీ. ఆగీ ఈ షోలో లీడ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ని టామ్ నుండి ఇన్స్పైర్ అయి క్రియేట్ చేశారు. అండ్ ఆగీకి ఆగీ అనే పేరు రియల్ లైఫ్ లెజెండరీ రాక్ మ్యూజిషియన్ అయిన ఇగ్గీ పాప్ నుండి ఇన్స్పైర్ అయ్యి పెట్టారు. అంటే ఇగ్గీని ఆగీ చేశారు. నంబర్ 2, జాక్. జాక్ ఒక గ్రీన్ కలర్ క్యాట్. అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటిదంటే జాక్ ఆగీకి అసలు ఏమవుతాడని. ఎందుకంటే కొన్ని సీజన్స్లో జాక్ని ఆగీ నైబర్ లాగా, మరికొన్ని సీజన్స్లో జాక్ని ఆగీ కజిన్ లాగా, ఎస్పెషల్లీ ఇండియాలో జాక్ని ఆగీ బ్రదర్ లాగా చూపించారు. అయితే వీటన్నిటిలో సరైన రిలేషన్ ఏంటిదంటే జాక్ ఆగీకి కజిన్ అవుతాడు. ఎందుకంటే మీరు కనుక ఆగీ అండ్ ద కాక్రోచెస్ మెజారిటీ ఎపిసోడ్స్ని చూసుంటే అందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది. అదే ఆగీ ట్విన్ సిస్టర్ అయిన మోనికా. అయితే జాక్కి మోనికా అంటే చాలా ఇష్టం అండ్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సో దీని ప్రకారం చూస్తే జాక్ ఆగీకి బ్రదర్ అవ్వడు, కజినే అవుతాడు. నంబర్ 3 కాక్రోచెస్. ఫ్రెంచ్ వర్షన్ ఆఫ్ ఆగీ అండ్ ద కాక్రోచెస్లో ఈ 3 కాక్రోచెస్ పేర్లు జాయ్, మార్కీ, డీడీ. అండ్ ఇండియాలో దీన్ని డబ్ చేసి నిక్లోడియన్లో రిలీజ్ చేసినప్పుడు వీటి పేర్లు జప్లు, టప్లు, పప్లు ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ షో రైట్స్ కార్టూన్ నెట్వర్క్ దగ్గరికి వెళ్ళిందో అప్పుడు వీటి పేర్లు మార్చి చోటు, లంబు అండ్ మోటు పెట్టడం జరిగింది. వీళ్ళే ఆగీని చాలా ఇబ్బంది పెడుతుంటారు. ఈ షోలో వీళ్ళే కాకుండా ఇంకొన్ని హెల్పింగ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. లైక్ ఆగీ ట్విన్ సిస్టర్ అయిన మోనికా, ఆగీ నైబర్ అయిన బాబ్ అండ్ ఆగీ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఒలివియా కూడా ఉన్నారు. అయితే ఫర్దర్ ఎపిసోడ్స్లో ఆగీ ఒలివియాని పెళ్లి చేసుకుంటాడు. నాకు ఇప్పటి వరకు గుర్తుంది, ఎప్పుడైతే ఆగీ అండ్ ద కాక్రోచెస్ షోని నిక్లోడియన్ నుండి కార్టూన్ నెట్వర్క్కి షిఫ్ట్ చేసినప్పుడు దాని డబ్బింగ్ కూడా చేంజ్ అయ్యింది. నిక్లోడియన్లో వచ్చిన ఆగీ అండ్ ద కాక్రోచెస్ ప్రతి క్యారెక్టర్కి ఒకే వ్యక్తి డబ్బింగ్ చేశాడు. అండ్ ఆయన పేరు సౌరవ్ చక్రవర్తి. ఒకవేళ మీకు తెలియనట్టయితే సౌరవ్ చక్రవర్తినే మోటు పత్లులోని అన్ని క్యారెక్టర్స్కి తన వాయిస్ అందించాడు. సో ఎప్పుడైతే ఆగీ అండ్ ద కాక్రోచెస్ కార్టూన్ నెట్వర్క్కి షిఫ్ట్ అయిందో అప్పుడు దీని డబ్బింగ్ సంజయ్ ఖేనీ చేశారు. ఈయన కూడా చాలా మంచి డబ్బింగ్ చేశారు. కానీ పర్సనలీ నాకు మాత్రం సౌరవ్ చక్రవర్తి డబ్బింగ్ అంటే చాలా ఇష్టం. ఫ్యాక్ట్ నంబర్ 1, మీకు తెలుసా ఆగీ అండ్ ద కాక్రోచెస్ సీజన్ 1లోని 55th ఎపిసోడ్ అయిన ది గోస్ట్ హంటర్ని ముస్లిం కంట్రీస్లో బ్యాన్ చేశారు. ఈ ఎపిసోడ్లో ఆగీ ఎలా ఒక 1940s ఎరా హారర్ మూవీని చూసి భయపడతాడో చూపిస్తారు. కానీ ఈ ఎపిసోడ్ని ఎందుకని బ్యాన్ చేశారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇదే కాకుండా సీజన్ 2లోని 17th ఎపిసోడ్ అయిన
హిప్ 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 హిప్నోసిస్ అనే ఎపిసోడ్లో టప్లు ఒక బుక్ చదివి హిప్నోటిజంని నేర్చుకొని సక్సెస్ఫుల్గా ఆగీని హిప్నోటైజ్ చేస్తాడు. ఈ ఎపిసోడ్లో హిప్నోటిజం గురించి చూపించినందుకు ఈ ఎపిసోడ్ని మొరొక్కోలో బ్యాన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీకు తెలుసా ఆగీ అండ్ ద కాక్రోచెస్ని ఈ ప్రపంచంలో 5 దేశాలు తప్ప మిగతా 190 కంట్రీస్లో బ్రాడ్కాస్ట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీకు తెలుసా ఎలాగైతే మన దేశంలో ఆగీ అండ్ ద కాక్రోచెస్ని బాలీవుడ్ యాక్టర్స్ వాయిస్లా డబ్ చేశారు, అలాగే జర్మనీలో దీని ప్రొడ్యూసర్స్ లెజెండరీ జర్మన్ డైలాగ్ ఎడిటర్ అయిన ఈబర్హర్డ్ స్టోరెక్తో ప్రతి సీన్కి సూట్ అయ్యేలా షార్ట్ పోయమ్స్ని రాయించి డబ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీకు తెలుసా ప్యారిస్లోని వరల్డ్ ఫేమస్ గ్రెవెన్ మ్యూజియంలో ఆగీ అండ్ ద కాక్రోచెస్ యొక్క వ్యాక్స్ స్టాచ్యూస్ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీకు తెలుసా ఆగస్ట్ 24, 2021 నుండి ఆగీ అండ్ ద కాక్రోచెస్ యొక్క స్పిన్ ఆఫ్ సిరీస్ అయిన ఆగీ ఆగీ అనే ఫుల్లీ CGI యానిమేటెడ్ ప్రీ స్కూల్ సిరీస్ని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయడం జరిగింది. సో గైస్, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే సేఫ్.